100 సంవత్సరాల వేడుక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 1,00,000 చోట్ల ఇటువంటి హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా రామచంద్రపురం పట్టణంలో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఎందరో ఈ కార్యక్రమానికి గత నెల రోజులుగా ఈ కార్యక్రమాన్ని ఎలా ప్రారంభం చేయాలి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఎలా నడపాలని అనేక మంది ఈ కార్యక్రమం వెనకాల ఉన్నారు. అలాగే ఈరోజు మన దేశం కోసం, ధర్మం కోసం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కోసం భారతదేశమే. ఎందుకంటే సనాతనమైనటువంటి భక్తులు కట్టుకోవడం నేర్పింది మనమే. అటువంటి భాగంగా ఈ యొక్క వేదిక మీదకి ముఖ్య అతిథులను అలాగే ఈ యొక్క హిందూ సమ్మేళనానికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఉపాధ్యక్షులు శ్రీ మోటన్ విద్యా సంస్థల అధినేత జీవి రావు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మరి ఒక ఉపాధ్యక్షులు, అలాగే ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సంఘం నుంచి విచ్చేస్తున్నటువంటి వడ్డాది వెంకట సుబ్బారావు గారిని కూడా సవినయంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మనకి ముఖ్య నేడు పతంజలి ప్రపంచం మొత్తం నేడు యోగాకు చాలా ప్రాధాన్యతనిస్తుంది. అటువంటి యోగా శాస్త్రాన్ని మనకు అందించింది పతంజలి మహర్షి. ఈయన యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, జ్ఞాన, సమాధి స్థితులనే అష్టాంగ యోగాలను మనకి అందించారు. ఈ పతంజలి మహర్షి అందరినీ దర్శించండి. యోగా అంటే శారీరక వ్యాయామం మాత్రమే కాదు, మన జీవన విధానము కూడా. జీవితంలో ప్రశాంతత, ఆరోగ్యం, మనస్సు నిగ్రహం, ధ్యానం, ఆత్మజ్ఞానం ఇవన్నీ యోగా ద్వారా సాధ్యం. యోగా శాస్త్రాన్ని బహుమతిగా ప్రపంచానికి అందజేసిన మరొక హిందూ ఋషి నేడు పతంజలి మహర్షి మనకు అందించిన యోగా శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని మన ప్రభుత్వం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ప్రపంచంలోని అన్ని భాషా శాస్త్రీయ ఆధారమైన వ్యాకరణం పుస్తకం రాసింది పాణిని మహర్షిని అదిగో వీక్షించండి. నేను వ్రాసింది అష్టాధ్యాయి, ప్రపంచంలో అత్యంత శాస్త్రీయ వ్యాకరణం, భాషలన్నిటికీ మూలం. ప్రతి భాష విశ్వవిద్యాలయం నేటికి నా గ్రంథాన్ని చదువుతుంది. ఇది ప్రపంచానికి నేనిచ్చిన నా సనాతన ధర్మపు మన ఋషిముని పొంగవులకి, మన ఋషిముని పొంగవులకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈనాటి హర హర మహాదేవ్. ఈ ప్లేలిట్ను కూడా అందించిన తీర్చలేని రుణం మనందరికీ ఉంది. ఎందుకంటే వారే ప్రపంచాన్ని తీర్చిదిద్దారు, మానవత్వానికి దారి చూపారు. థ్యాంక్ యూ. ప్రపంచంలో వారిని గుర్తించడం ఎంతో ఆవశ్యకత ఉంది. కాబట్టి
నెక్స్ట్ హరికథ కళాకారులు శిఖామణి గారిని హరికథ కళాకారులు శిఖామణి గారు హరికథ కళాకారులు, అలాగే వడ్రంగి కళాకారులు శ్రీ వీరవల్లి మూలాచార్యులు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే వీరవల్లి మూలాచార్యులు గారు వడ్రంగి వృత్తిని అనుసరిస్తూ వడ్రంగి వృత్తిలో సనాతనమైనటువంటి హిందూ సాంప్రదాయాన్ని అనుసరిస్తూ వారి కుల వృత్తిని నిర్విరామంగా 10 మందికి విద్య నేర్పినటువంటి కళాకారులకి వారికి కూడా ఈ శుభ సందర్భంలో చిరు సత్కారం చేయడం జరుగుతోంది. వారికి కూడా అలాగే పట్టణంలో పురోహితులు దీప నమోస్తుతే హనుమంతరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. వేసి ఈయన స్వయంగా గారితో విసిరి గోసేవ చేస్తూ పురోహితాన్ని నమ్ముకుని ఈ రోజుకి కూడా హిందూ ధర్మం కోసం వారి వృత్తిని సాగిస్తూ పురోహితులుగా రామచంద్రపురంలో అగస్తేశ్వర స్వామి యొక్క అనుగ్రహంలో వారు ఉన్నారు. వారికి కూడా మన శ్రీదేవి గారు చైర్పర్సన్ వారి చేతుల మీదుగా వారికి చిరు సత్కారం చేయవలసిందిగా కోరుచున్నాం. దాన్ని భా అన్న అక్షరం చేత సూచిస్తే రా అంటే ఈ జ్ఞానమునందు, రా అంటే రమించి, తా అంటే తరింపచేసేవాళ్ళు మాత్రమే ఈ దేశంలో పుడతారట. ఈ దేశంలో పుట్టాలని దేవతలు కూడా తపస్సులు చేసి ఎదురు చూస్తే మానవ జన్మలన్నీ యొక్క పుణ్యఫలము కలిపి ఒక్కసారి ఇలాంటి దేశంలో మానవ జన్మనై పుట్టినందుకు మనం ఆ తల్లికి ఎంత రుణపడి ఉంటామో, ఎన్నిసార్లు మనం చేతులు బిగించి ఒక్కసారి చెప్పండి, బోలో భారత్ మాతాకి భారత్. అందులో భాగంగానే ఈ రోజున మన దేవాలయాలన్నీ కూడా కిక్కిరిసిపోతూ ఉన్నాయి. మరి ఇలాంటి ప్రవచనాలు, ఇలాంటి మంచి కార్యక్రమాలు నిరంతరం రామచంద్రపురంలో పెట్టాలని చెప్పి ఇక్కడ నిర్వహించిన కార్యవర్గానికి